ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని పోల్కంపల్లి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు సిపిఎం సిపిఐ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుండ్లా కొండల్ గౌడ్ ఎన్నికల ప్రచారం విస్తృతంగా సాగింది. గ్రామ వీధుల వెంట ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. గ్రామ పంచాయతీలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. సర్పంచ్ అభ్యర్థి గుండ్లా కొండల్ గౌడ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడమే తన లక్ష్యమని, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ మిత్రపక్షాల అభ్యర్థులను గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సిపిఐ సిపిఎం కార్యకర్తలు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు గుండ్ల కొండల్ గౌడ్. నాకు ప్రథమంగా ఈసారి అవకాశం వచ్చింది. సో గ్రామం పట్ల, సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది. అలాగే సీసీ రోడ్లు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, వీటి పట్ల రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ, వాటిపైన పూర్తి అవగాహన ఉంది. ఏదైనా శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారి దగ్గర కొట్లాడి తీసుకొచ్చే ధైర్యం మనకుంది. సో గ్రామంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. 2 గూడాలకు బస్సులు సరిగ్గా లేవు. వాటి కోసం కానీ, మరుగునీరు, కొంచెం డ్రైనేజ్ కూడా పాడైపోయింది మధ్య ఊర్లో కానీ, అవన్నీ వాటిపైన కూడా సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాము. అందులోన రోడ్లు, ఇందిరమ్మ ఇల్లు, లాస్ట్ టైం కొంచెం ఇందిరమ్మ ఇల్లు తక్కువైనప్పటికీ ఈసారి మల్రెడ్డి రంగారెడ్డి గారు పెద్ద మనసుతో 60 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. సో ఎలక్షన్స్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వడు, తర్వాత ఎంబడే ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత త్వరలోనే వస్తాయి. దయచేసి బ్యాడ్ గుర్తుకు అందరూ అధిక మేరతో ఓటు వేసి అభివృద్ధికి తోడ్పడాలని నమస్కరిస్తున్నాను. పోల్కంపల్లి గ్రామస్తులము. సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ బలపరిచినటువంటి కొండల్ గౌడ్ను మేము బలపరుస్తూ ఈ గ్రామంలో సిపిఎం పార్టీ ఆయనకు ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద సిపిఎం పార్టీ అనేక పోరాటం చేసి అనేక రకాలైనటువంటి సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చినాం. అందులో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు 2 వర్గాలుగా చీలిపోతే ఈ గ్రామంలో బీజేపీ, టీఆర్ఎస్ సర్పంచ్ అయితే గ్రామం అభివృద్ధి చెందదన్నటువంటి ఏకైక నినాదంతో బీసీలు, ఎస్సీలు అందరూ ఐక్యంగా ఉండాలని గత పూర్వకాలం నుంచి పెద్దలు కూడా ఆ రకంగానే ఈ గ్రామంలో ఎస్సీలు, బీసీలు ఐక్యంగా ఉండి అభ్యర్థులను గెలిపించుకున్నటువంటి వాతావరణం మనం చూసినాం. కాబట్టి వాళ్ళతో గ్రామము అనేక రకాలుగా అభివృద్ధి అయింది. ఈ గ్రామంలో పేదోడు ప్రతి ఒక్కరు కూడా తలెత్తుకొని సగర్వంగా బతికినటువంటి, ఎలాంటి వివక్షతకు అవకాశం లేకుండా వామపక్షాల ఆధ్వర్యంలో పేదలంతా ఐక్యంగా ఉద్యమాలు చేసి, పోరాటాలు చేసి ఐక్యంగా ఉన్నటువంటి గ్రామం పోల్కంపల్లి. ఈ గ్రామంలో 2 బీసీలు పోటీ చేస్తే బీసీల ఓట్లు చీలిపోయి ఏకైక నినాదంతో సిపిఎం పార్టీ అభ్యర్థిని విరమించుకొని కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ అభ్యర్థి కూడా పేదల తరఫున నిరంతరము అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా పేదల సమస్యలు, రామోజీ ఫిలిం సిటీలో ఇళ్ల స్థలాల సమస్యను నేను పరిష్కరిస్తా కాబట్టి నాకు ఓట్లేయిరి, ఈ గ్రామంలో ఉన్నటువంటి వీధి లైట్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ఇండ్లు లేనటువంటి పేదలందరికీ ఇండ్లు కట్టిస్తాని, ఇండ్ల స్థలాలు లేని వాళ్లకు రామోజీ ఫిలిం సిటీలో ఇండ్ల స్థలాలు ఇప్పిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటిదాకా ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో కూడా ప్రకటన చేయడం జరిగింది. రాయపోల్ టు పోల్కంపల్లి రోడ్డు, నెరపల్లి టు పోల్కంపల్లి రోడ్డు అధ్వానంగా ఉంది, దాన్ని ఎంబడే చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల నియమావళి అడ్డుగా ఉంది కాబట్టి ఇది అయిపోయినాక చేపిస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రకటన చేశారు. కాబట్టి మన కొండల్ గౌడ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే మన గ్రామం అభివృద్ధి అవుతుంది. అదే రకంగా 12 వార్డులలో మన ప్యానల్లో 12 మంది పోటీ చేస్తారు. వాళ్ళని కూడా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి ముందు ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మిత్రపక్షాలు బలపరిచిన శ్రీ గుండ్లా కొండల్ గౌడ్ గారిని మనము ఏకపక్షంగా బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని మనవి చేస్తూ, అలాగే నేను కూడా 3వ వార్డు మెంబర్గా నిలబడ్డాను. గౌను గుర్తు వచ్చింది. నన్ను కూడా గెలిపించుకొని మన ఊరుకున్న సమస్యలన్నీ మనమందరము మల్రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కోరుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన పోల్కంపల్లి గ్రామ పంచాయతీ కొండలన్న గారికి బ్యాట్ గుర్తు వేసి గెలిపించగలరని కోరుచున్నాను. మరి 7వ వార్డు గౌను గుర్తు వచ్చింది కాబట్టి నేను కూడా కృషి చేసి
ఎంతో నన్ను గెలిపించగలరని కోరుచున్నాను. నా వంతు సహాయం నేను ఎంతో మా వార్డుకి కృషి చేశానని హామీ ఇస్తున్నాను.